బాగా చదువుకో బిడ్డ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద మనసు, దివంగత పార్టీ నేత కుటుంబానికి అండ, సుకీర్తన, మెడిసిన్ చదువు కోసం సాయం. ఇలాంటి సాయం కేసీఆర్ విషయంలో తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ఎవడేమన్నా ఏమనకపోయినా కేసీఆర్ అనేటోడు చిరస్థాయిలో నిలిచిపోతాడు. ఎందుకు అనంటే ఆయన కమిట్మెంటు, ఆయన చేసే కథ. ఇక పక్కపోయింటో ఇంకోటో ఆడోడు ఈడోడు మోపై ఏదో చిల్లర దందానో ఇంకోటో చేస్తుండొచ్చు. ఆయనకు తెలుసు కేసీఆర్కు, ఎందుకంటే పావుసేరు తింటాడు, పావుసేరు తాగుతాడు. అంతకు మించి ఆయన ప్రజల నుంచి దోసుకోవాల్సింది ఏం లేదు. దోసుకోవాల్సి వస్తే అది ఓన్లీ ప్రజల మనస్సులు దోసుకోవడము, ప్రజల ప్రేమానురాగాలు మోసుకోవడమే ఉంటుంది. ఆయన నిజంగా చెప్తున్నా మంచి వ్యక్తి. కాకపోతే ఆయన మన తెలంగాణ యాస భాష పైన ఒక పట్టున్నటువంటి గొప్ప లీడరు, భారతదేశం గర్వించదగినటువంటి ఒక మంచి పోరాట యోధుడు అని చెప్పుకోవచ్చు. ఉద్యమాలు చేయట్ల మంచి సిద్ధహస్తుడు. ఎంతటి వారినైనా తన వాగ్దాటితోటి ఎదిరించే చతురత కలిగినటువంటి స్వభావుడు కేసీఆర్ గారు. ఆయన ఏం వెంబడ పెట్టుకొని పోడు. తెలంగాణ ప్రజలకు ఇక ఆయన పక్కపంటున్న వాళ్ళు ఏమన్నా చిన్న చితక ఏమైనా పదో పరక గుంజుకొని ఆయనను బదనాం చేసే కార్యక్రమం తప్పితే ఆయన ఎదగాలి, డబ్బు సంపాదించాలి, ఏదో చేయాలి అని అంటే తాను ఎమ్మెల్యే స్థాయి నుంచే మొదలు పెడుతుండే కదా. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు పక్కపంటున్న వాళ్ళు చెప్తలేరా కేసీఆర్ అలాంటి వాడు కాదు. కాకపోతే ఆయన పక్కపొంటి రాక్షసులుగా చేరినటువంటి వాళ్ళ వల్లనే ఇదంతా జరిగింది. కొంత అహంకార స్వభావి. ఏదేమైనా ఇక నాకే జర పదవి ఉండాలి, నేనే హైట్లో కూర్చోవాలి, నా ముంగట అందరు కింద కూర్చోవాలనే ఒక స్వభావం అయితే, ఎందుకంటే విలమదొర కదా, ఆ మాత్రం ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రజాపాలన వచ్చే దిశగా మారింది. ఎందుకంటే ఆ అహంకారం అంతా నెత్తిమీదకి ఎక్కిపోయింది. ఆయన ఒక్కరికే అని కాదు, చుట్టుపక్కల పంటోళ్లకు. లాస్ట్కు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పాలించినటువంటి సర్పంచ్లకు కూడా అదే రకంగా ఉండే. అందుకోసము ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇక మునుమందు కేసీఆర్ లోటు తెలుస్తుంది అనుకుంటా చాలామంది చెప్తా ఉన్నారు. సరే సారు, ఈ కరపత్రాన్ని అయితే జర మార్చే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ప్రజలకు అర్థమైన రీతిలో జర అజ్జయ్యి. ఇలా మనము పెద్ద మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. అందులో ఏమన్నా అంటే ఇదంటావు అదంటావు